హాయ్ ఫ్రెండ్స్, మీ శివాని ముగ్సాటి. ఈరోజు వీడియో అయితే పెసర పునుకుల కర్రీ అండి. దీనికోసం నేను పెసరపప్పును కడిగేసుకుని మిక్సీలో వేసి ఒక 2 పచ్చిమిర్చిని అయితే వేసి ఇలా మిక్స్ చేసేసుకున్నా. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలాగా పునుకులను అయితే చిన్న చిన్నగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కర్రీ అయితే మనకి బాగా ఉడుకుతుంది. పునుకులు అనేవి చూస్తున్నారు కదా, నేనైతే చాలా చిన్న సైజులో పునుకులు అనేవి వేసుకున్నాను. ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే మనకు బాగుంటాయి కర్రీలో. ఈ పెసర పునుకులు అనేవి మనకి రెడీ అయిపోయినాయి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను అయితే యాడ్ చేశాను నేను. ఇవైతే ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు రెడీ చేసి పెట్టుకున్న పునుకులను అయితే చిన్న చిన్నగా హోల్స్ పెట్టాను. అలా చేయడం వల్ల కర్రీలో పునుకులు అనేవి మనకు చాలా బాగా ఉడుకుతాయి. ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నా. అలానే ఈ ఉల్లిపాయల్లో నేనైతే 2 ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, 1 టీ స్పూన్ సాల్ట్, అలానే పసుపు, 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పెసర పునుకులను అయితే నేను యాడ్ చేసుకున్నా. మనం కంప్లీట్గా మనం వేసుకున్న అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చింతపండు పులుసును అయితే వేసానండి. నేనైతే చిన్న సైజు బెల్లం ముక్కని తీసుకున్నా. ఇదైతే ఆప్షనల్, మీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నానండి. ఇదంతా మగ్గాలి బాగా. చూస్తున్నారు కదా, ఇలా అయితే అవ్వాలి. పైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే నేను ఉంచేసాను. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.